వెల్కమ్ టు మీ ఇంటి విందు. విందు అనగానే మనందరికీ రకరకాల వంటకాలు గుర్తొస్తాయి కదా. మరి అలాంటి వెరైటీ స్పెషల్ వంటకాలు మనకు పరిచయం చేయబోతున్నారు సంతోష్ నగర్ లో ఉంటున్న వరలక్ష్మి గారు. మరి వరలక్ష్మి గారు ఎలాంటి విందు భోజనం మనకు పరిచయం చేయబోతున్నారో తెలుసుకుందాం పదండి. హాయ్ హాయ్ మృదుల, వెల్కమ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూర్చోండి మీరు కూడా. లక్ష్మి మీరేనా? వరలక్ష్మి గారు. వరలక్ష్మి. ఓకే, చెప్పండి ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫా? ఓకే, మరి మీ ఇంటి వంట చూస్తూ ఉంటారా? చూస్తామండి. ఓకే, సో మరి ఎప్పుడైనా వంట ట్రై చేస్తూ ఉంటారా? చేస్తుంటామండి. చేస్తూ ఉంటారు. ఓకే, మీ వారు? కృష్ణ సాయిబాబు పేరు. ఆర్టీసీ డిపో మేనేజర్. ఆర్టీసీ డిపో మేనేజర్. బాగుందండి. సో వీళ్ళందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు. పిల్లలు అందరు ఫ్రెండ్స్ అండి అందరూ? మా తమ్ముడి బాబు. ఈ బాబు పేరు వంశీకృష్ణ. ఈ పాప పేరు సత్యతనుజ. హాయ్. మా ఫ్రెండ్ కుమారి. ఓకే, ఆవిడ ఫ్రెండ్ సుశీల. నమస్తే అండి. ఓకే, వీళ్ళు? మా ఆవిడ కూడా ఫ్రెండ్ బాబు ఋషికేష్ రేష్మి. ఓకే, సో మొత్తానికి విందు భోజనంలో అందరూ చక్కగా పాల్గొంటున్నారు అనమాట. మరి విందు భోజనం రెడీ అండి. స్టార్ట్ చేద్దాం. వరలక్ష్మి గారు, మరి విందు భోజనంలో 2 వంటకాలు మిగిలిపోయి ఉందన్నారు కదా, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. రెడీ. మొదటి వంటకం ఏంటి? మొదటి వంటకం కేసరి పూరి. సరే, దానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? చూద్దాం. వేయించిన బొంబాయి రవ్వ, వేయించిన జీడిపప్పు, కిస్మిస్, ఇలాచి, నెయ్యి, పాలు. వరలక్ష్మి గారు, మరి తయారు చేసుకోవడానికి ముందుగా రెడీ చేసుకొని పెట్టుకుందాం. ముందు పూరీలకి గోధుమ పిండి కలిపి ముద్ద చేసి పెట్టుకుందాం. మనం స్టవ్ వెలిగించుకుందాం. ఓకే ఓకే, పాలు పెట్టినాం కదా. ఇప్పుడు 1 కప్పు దీనికి 3 కప్పులు మనం పోసుకుంటాం. కొంచెం పాలు పోసుకుని 1 కప్పు. ఓకే, 2 కప్పులు వాటర్ పోసుకుందాం. ఓకే, అంటే మొత్తం పాలతో చేయలేమండి? చేయొచ్చు, మొత్తం పాలు చేసుకోవచ్చు. పాలతో చేసుకుంటే ఎక్కువ రోజులు ఉండదు. ఓహో, అట్లా నిల్వ ఉండదు. ఇది మరిగిన తర్వాత పాలు మనం బొంబాయి రవ్వ వేయించి పెట్టుకున్నాం. ఇది ఆల్రెడీ ఈ రవ్వ వేసేసుకుంటాం. ముందుగానే మనం వేయించుకొని పెట్టుకున్నాం బొంబాయి రవ్వ, దాన్ని ఇందులో వేసుకుంటున్నాం. ఇలా చేసుకుందాం. ఇలాచి వేస్తున్నారా? వేసుకుందాం. ఇలా చేసుకుని పాలు మరుగుతున్నాయి కదా, సిమ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఒక గడ్డ తీసుకుని రవ్వ కలుపుకుందాం. రవ్వ వేసుకుందాం. రవ్వ మనకు వేసుకుంటూ కలుపుకోవాలి, లేదంటే ఉండ చుట్టేస్తాం. ఓకే, అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి, టకాని వేసేసి ఉంచితే ఉండలు కట్టేస్తాయి. మీరు ఏ సంవత్సరంలో వంట నేర్చుకున్నారు? మీరు ఏ క్లాస్లో ఉన్నప్పుడు? నేను ఇంచుమించుగా 5th క్లాస్ నుంచి. నాకు 5th క్లాస్ నుంచేనా? అంటే 5th క్లాస్లో ఏ వంట చేసేవాళ్ళు? మ్యాగీ అట్లా అట్లా కొంచెం నెయ్యి వేసుకున్నాం. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం. అలా కొంచెం నెయ్యి వేసుకుంటా ఉంటే మనకు అంటుకోదన్నమాట. స్టవ్ ఆఫ్ చేసేనా? ఓకే, బాగా గట్టిగా తయారైపోయింది కదా. పాలు మరిగిపోయింది. సో పాలల్లో మనం మామూలుగా వేయించిన రవ్వ వేసుకున్నాం. ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇందులో కొంచెం జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకోవచ్చు. స్వీట్లో జీడిపప్పు, కిస్మిస్. కేసరి రెడీ. కేసరి రెడీ అయిపోయిందా? ఓకే, సో దీన్ని మనం ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నాం. రెడీ చేసి పెట్టుకున్నాం. సో మనము లక్ష్మిగా ఆల్రెడీ రెడీగా చేసుకొని పెట్టుకున్నారు. సో మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. సో ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్? అది బౌల్ పెట్టుకుందాం. బౌల్ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం డీప్ ఫ్రై చేసుకోవడానికి. సో డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందామా? సరిపోతుందా? సరిపోతుంది. ఇప్పుడు పూరీలు చేసుకుందాం. ఓకే, ఈ ఆయిల్ వేడెక్కేలోపు పూరీలు చేసుకోవచ్చు. ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? మాకు 1 అబ్బాయి, 1 అమ్మాయి. బాబు, పాప ఏం చదువుకుంటున్నారు? బాబు డెంటిస్ట్. జాబ్ చేస్తున్నాడు, ఏలూరులో చేస్తున్నాడు. పాప ఫిజియోథెరపీ. ఇద్దరు అదే రంగంలోకి వెళ్ళారైతే. ఆహా, పూరీ చేద్దాం. ఓకే, పిండి ఒత్తుకుంటూ. సో ఇంకా పూరీలు ఎలా చేస్తారు అని చెప్పేది ఏం లేదు, అందరికీ బాగా తెలుసు కాబట్టి పూరీలు చేసుకోండి ఫస్ట్. ఇలా పూరీ చేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం స్వీట్ చేసుకుందాం. ఓకే, సో పూరీలు చేసుకున్నాము. దాంట్లో ముందుగా మనం తయారు చేసుకొని పెట్టుకున్న కేసరి ఉంది కదా, దాన్ని అందులో పెట్టాలి. ఇలా పెట్టాం కదా, దీన్ని ఇట్లా నీట్గా ప్యాక్ చేయాలన్నమాట. బాగుంటుంది ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా. అండ్ పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు కదా ఇలాంటివి చేస్తే. లంచ్ బాక్స్ అలాగే మళ్ళీ రిటర్న్ రావన్నమాట, కంపల్సరీ ఖాళీగా రిటర్న్ వస్తాయి. ఓకే, మరిగింది కదా, ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఓకే,
సో అందులో మనం కేసరిని పెట్టి దాన్ని బాగా రోల్ లాగా చేసుకుని బాగా ప్యాక్ చేసి మళ్ళీ దాన్ని జనరల్గా మన పూరీలు చపాతీ మిడిల్ సైజ్లో ఒత్తుకొని పెట్టుకోవాలి. దాన్ని యాజ్ యూజువల్గా మనం వేగిన నూనెలో మిక్స్ పెట్టాలి, వేయించుకోవాలి. తీసేనా? ఆఫ్ చేసేస్తాను. గార్నిష్ చేస్తున్నా అండి జీడిపప్పు కిస్మిస్. సో మన కేసరిలో కూడా యూజ్ చేస్తున్నాము, అలాగే దీంట్లో కూడా గార్నిష్. ఓకే, గుమగుమలాడే కేసరి పూరి రెడీ. ఓకే, ఇదండి కేసరి పూరి. తప్పకుండా మీరు ట్రై చేయండి. దీన్ని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలని, దీని తయారీ పద్ధతులను మరొకసారి చూద్దాం. కేసరి పూరి దీనికి కావాల్సిన పదార్థాలు: వేయించిన బొంబాయి రవ్వ, పాలు, నెయ్యి, వేయించిన జీడిపప్పు కిస్మిస్, ఇలాచీ పౌడర్, కేసరి, గోధుమ పిండి. కేసరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో 1 కప్పు పాలకు 2 కప్పుల నీరు పోసుకోవాలి. అది కాసేపు మరగనివ్వాలి. ఆ తర్వాత ఇలాచీ కలుపుకోవాలి. అది కూడా బాగా మరిగిన తర్వాత వేయించిన బొంబాయి రవ్వ వేస్తూ బాగా కలుపుకోవాలి. తర్వాత తగినంత నెయ్యి వేసుకొని అది కూడా కాసేపు కలుపుకోవాలి. అంతే, కేసరి రెడీ. తర్వాత స్టవ్ పై మరొక కడాయి పెట్టి అందులో తగినంత నూనె పోసుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండితో పూరీలు చేసుకోవాలి. తర్వాత పూరీలో తయారు చేసుకొని పెట్టుకున్న కేసరిని పెట్టి మరలా బాగా రోల్ చేసి కడాయిలో ఉన్న మరిగిన నూనెలో వేసి వేయించుకోవాలి. తర్వాత వేయించిన జీడిపప్పు కిస్మిస్లతో గార్నిష్ చేస్తే తాజా తాజా కేసరి పూరి తయారు.